మేము అందరం అభివృద్ధిలో ఉండడానికి మా దేవత కారణం అనేటువంటి ఒక నమ్మకం, మా దేవత అనేటువంటి ఒక అభిమానం గ్రామ దేవతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దీనిలో ప్రధానంగా మనం చెప్పుకోదగింది ఏంటి అంటే గ్రామ దేవతల పూజలో ఎటువంటి అడ్డంకులు కానీ హెచ్చుతగ్గులు కానీ లేకుండా అందరికీ పూజార్హత కలిగినటువంటి ఒక వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థ పూర్వకాలం నుంచి ఉంది. ఈ గ్రామదేవ క్షేత్రపాలకుడు వ్యవస్థ అనేది మనకు చెప్పారు. అది ప్రధానమైన దేవతలకి క్షేత్రపాలక వ్యవస్థ ఉంటుంది. మన ఊళ్ళో మార్కండేశ్వర స్వామి గుడి పక్కన వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడు అంటారు. దానిలో కూడా కాన్సెప్ట్ ఏంటి అంటే శివాలయాల్లో విష్ణుమూర్తే క్షేత్రపాలకుడుగా ఉంటాడు, విష్ణు ఆలయాల్లో శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు. కారణం ఏంటి అంటే మతం పేరుతో మారణ హోమాలు పనికిరావు, మీ దేవుడు మీకు గొప్ప అవ్వచ్చు, పక్క దేవుడు దీనికి క్షేత్రపాలకుడుగా ఉంటాడు. మనకి సత్యనారాయణ స్వామి గుడి అన్నవరంలో ఉంది అనుకోండి, దానికి రామచంద్రమూర్తి క్షేత్రపాలకుడు. ప్రతి చోట అలాగే శివాలయాల్లో విష్ణుమూర్తిని, విష్ణు ఆలయాల్లో శివమూర్తిని క్షేత్రపాలకుడిగా పెట్టి వాళ్ళ మధ్యలో ఒక సమన్వయాన్ని ఐకమత్యాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యం. దానికోసం ఈ వ్యవస్థ ఏర్పడింది. అంటే ఆయనంతటి వాడే దానికి పూజ చేస్తూ ఉంటే మనందరం కొట్టుకోవడం ఎందుకు అనేటువంటి ఒక భావం ఉంటుంది. చేత దేవతల పేరుతోటి మనుషుల మధ్యలో వైరాలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు, అందరూ ఒకటే. దేవుణ్ణి నమ్ముకోవడం మన ప్రయత్నం మనం చేయాలి, దైవం కలిసి రావాలి, ఆ దైవ సహకారం కూడా మనకు ఉండడం కోసమని దేవతా పూజలు మనం చేస్తూ ఉండాలి. కేవలం దేవుళ్ళలో దీపం పెడితే గాలిలో దీపం పెట్టి దేవుడా ఇదే భారం అంటే అయ్యే పని కాదు. అంచేత మనం పురుష ప్రయత్నం చేయాలి, మన వంతు పని మనం చేయాలి. దానికి గ్రామ దేవతల యొక్క సహకారం కూడా కావాలి. ఈ గ్రంథం 38వ గ్రంథం మా అక్కయ్య గారు రాసింది. మొట్టమొదటి నుంచి అలాసార్లు మనం అనుకున్నాం. మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, సోదరుడు గంధం నాగసుబ్రహ్మణ్యం వాళ్ళు స్ఫూర్తిదాతలు. అంటే వాళ్ళిద్దరు ఫోటోలు తప్పకుండా దీనిలో ఉంటాయి. అలాగే పుస్తకంలో మా సరస్వతి అక్కయ్య గారి ఫోటో ఒకటి ఉంటుంది. అంటే వారికి కుటుంబ సభ్యులు అక్కగారి మీద, స్నేహితుల మీద ఉండేటువంటి భక్తి ప్రపత్తులు. ఆవిడ రాసిన గ్రంథాలని కొన్ని గ్రంథాలు కంచికి జయేంద్ర సరస్వతి స్వామి వారు ఆవిష్కరించారు, కొంతమంది ఇంకా ఇతరమైన పెద్దలందరూ ఆవిష్కరించారు, అన్నీ ఉన్నాయి. కానీ విశేషం ఏంటంటే ఒక్క మాట మనం చెప్పుకోవడానికి, కొంతమంది రాసిన పుస్తకాల్లో బుకిష్ నాలెడ్జ్ అక్కడక్కడ ఉన్నదంతా కట్ అండ్ పేస్ట్ అని పెట్టి దానిలో ఉన్న సమానం ఎక్కించేస్తారు. కానీ సత్యవాణి గారి దగ్గర ఉండేటువంటిది ఏంటి అంటే ఆవిడ ఫిజికల్గా వెళ్ళి దర్శనం చేసి అక్కడ ఉండేది అబ్జర్వ్ చేసి దాన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ ఇస్తారు తప్ప నేను అక్కడ చదివాను కనుక వీళ్ళే కలిపేశాను, నేను అదే ఎవరో చెప్పారు కనుక కలిపేశాను అనే మాట కాదు. అంచేత ప్రామాణికత అనేది ఉంటుంది. ఆవిడ రాసిన వార్తల్లో కానీ ఆవిడ రాసిన పుస్తకంలో కానీ ఆవిడ అనుభవించి ఆ తీర్థయాత్రలు చేసి దానిలో ఉండే కష్ట సుఖాలను అనుభవించి మనకందరికీ గైడెన్స్ ఇవ్వడానికి పుస్తకాలు రాశారు. చేయడం కష్టం కాదు, యాత్రలు చేయడం కష్టం. యాత్ర చేసినప్పుడు దానిలో ఏకాగ్రతతో అక్కడ ఉండే విషయాలన్నింటినీ గుర్తింపు చేసుకోవడం, అక్కడ ఫోటోలు తీయడం, వాటిని అన్నింటినీ బాగా ప్రిజర్వ్ చేయడం, వాటిని మళ్ళీ మనకి అందరికీ అందించడం, ఇది చాలా పెద్ద ప్రయత్నం. మనందరం వెళ్తాం తిరుపతికి, కానీ అక్కడ ఏముంది అంటే వెంకటేశ్వర స్వామి ఒకటే కనిపిస్తాడు మనకి. ఆ పక్కన ఉండే స్తంభం మీద ఉండే దేవాలయం కూడా కనపడదు మనకి. కానీ అది ఉందో లేదో కూడా మనకు తెలియదు. కానీ అంత మైన్యూట్గా చాలా సూక్ష్మంగా దాన్ని అందరికీ రికార్డ్ చేసి వాటిని అన్నిటినీ అధ్యయనం చేసి దానికి తగిన స్థల పురాణాలన్నీ సేకరించి చారిత్రక నేపథ్యం చూసి, అది కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా భౌగోళిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం, ఏ రాజుల పరిపాలన జరిగింది, ఆ దేవాలయం ఎప్పుడు వచ్చింది, దానిలో ఉండే అలవాట్లు ఏంటి, అలా అక్కడ ఉండేటువంటి మనకి సౌకర్యాలు ఏంటి, మనకి మైనస్ పాయింట్లు ఏంటి, అన్నీ కూడా ఆవిడ గ్రంథాల్లో కనిపిస్తాయి మనకి. నేను నేపాల్ వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పినటువంటిది మన ఇండియన్ కరెన్సీ అక్కడ పనిచేయ ఇదో రాసింది ఆవిడ. ఓహో ఇదో ఉందన్నమాట, పెద్ద నోట్లు పనికిరావు, 100 రూపాయల నోట్లే ఉండాలి అని అంటే మనకి ఒక అవేర్నెస్. ఆ యాత్ర వెళ్ళినప్పుడు మనం కష్టపడకుండా మనం సుఖంగా యాత్ర చేసి రావాలి. అక్కడ ఉండేటువంటి వాళ్ళు మన మోసగించి దగ్గరలోనే ఫర్లాంగ్ దూరంలో ఉన్నదానికి 200 ఆటో అడిగితే అది కూడా కాదు, ఆటోకి ఇంతే ఛార్జీ అవుతుంది అని కూడా అక్కయ్య గారు రాసి పెట్టారు. దీనికి ఇంతే దూరం ఉంది, ఇంతకంటే ఛార్జీ ఎక్కర్లేదు అనేది మనకి ఎటువంటి నష్టం కలగకుండా మనకి ఒక జాగ్రత్తగా యాత్ర సుఖంగా చేసుకోవడానికి ఎక్కడ వసతికి సౌకర్యాలు ఉంటాయి, ఎక్కడ భోజన సౌకర్యాలు ఉంటాయి, అవితో పాటు అది అవసరాలు. తర్వాత ఆధ్యాత్మికంగా అక్కడ ఏ పూజలు జరుగుతాయి, అక్కడ ఏం చెయ్యాలి, ఎలాంటి పూజలు నిర్వహించాలి, ఏ దర్శనాలు చేయాలి, దానివల్ల వచ్చే లాభం ఏంటి అవి కూడా చూస్తాం. సమగ్రంగా ఒక విజ్ఞానానికి మనకి అవకాశాన్ని ఇచ్చేటువంటి గ్రంథాలు. దానిలో ఇది కొంచెం నెగ్లెక్టెడ్ ఏరియా అనొచ్చు. గ్రామ దేవతలకి పాపులారిటీ ఉంది, ప్రసిద్ధి ఉంది, కానీ అందరూ పట్టించుకోరు. ప్రధానమైనటువంటి దేవతా ఆలయాలు చూసినట్టుగా గ్రామ దేవతల ఆలయాలకు వెళ్ళి చూసేటువంటి వాళ్ళ సంఖ్య ఆ ప్రాంత ప్రజలే ఉంటారు తప్ప బయట వాళ్ళు వచ్చేటువంటిది అక్కడికి వచ్చి చూడడం తక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతం వాళ్ళు దాన్ని వదలరు, ఇతర వాళ్ళు దాన్ని పట్టించుకోరు.
ఈ ఊరికి వచ్చామనుకోండి, కోట్లింగ క్షేత్రమో లేకపోతే మహాకాళేశ్వర క్షేత్ర ఘాటనో అక్కడికి వెళ్ళినంతమంది ఈ కోట్లమ్మ దర్శనానికో పైడి తల్లమ్మ దగ్గరికో రారు సాధారణంగా. అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు దీన్ని వదలరు, పైకి వచ్చిన వాళ్ళకి దీని అవగాహన ఉండదు. అంటే దీని శక్తి ఉంది కాబట్టి దీన్ని ప్రచారం చేస్తే అందరూ దీన్ని కూడా చూస్తారు. ఈ శక్తుల యొక్క ప్రచారం కూడా జరుగుతుంది. అందరి దేవతల్లోనూ కలిసి ఒకే తత్వం ఉంది అనేటువంటి ఆ తాత్వికమైన దృష్టితో మనం ఏ దేవతైనా ఒకటే, ఏ ఘాట్లోనైనా స్నానం చేస్తే ఒకటే. కానీ పుష్కర ఘాటో కోట్లింగాల ఘాటో అంటే దానికి ఉండే ప్రత్యేకత వేరు. అలాగే ఒక్కొక్క చోటులో ఒక్కొక్క మహిమ ఉంటుంది. ఒక్కొక్క గ్రామ దేవతకి ఒక్కొక్క రకమైన ఆచార వ్యవహారాల్లో మార్పులు ఉంటుంది. సరే, పల్లెటూరు వాతావరణం, నేను పల్లెటూరులో పుట్టి పెరగలేదు కనుక నాకు అది తెలియదు. మా కృష్ణకుమార్ గారు పల్లెటూరు వాతావరణాలు అన్నీ చెప్పారు. జంతు బలులు వాటి దగ్గర కూడా చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. యాగాల్లోనూ పశువు ఉంటాయి, అలాగే మామూలు ఆచార వ్యవహారాల్లోనూ పశు బలులు ఉంటాయి. ఈ బలులు పనికిరాదు, జంతు హింస నిషేధము నివారణ అనేవాళ్ళు ఉన్నారు. అది చెప్పారు కనుక చేస్తున్నాము, వేరే చెప్పింది కనుక చేస్తున్నాము అనేవాళ్ళు ఉంటారు. ఇది మాకు ఇది అలవాటుగా వస్తుంది కనుక చేస్తున్నాము అనేవాళ్ళు ఉంటారు. దాని యొక్క నేపథ్యం ఏమిటి అనే దానికంటే అది ఆచారంలో ఉంది. దాన్ని ఇతరులకి నష్టపెట్టకుండా ఉన్న ఆచారాలని మనం వీలైనంత వరకు అవకాశంగా ఉంటే అలవాటు చేసుకోవచ్చు. అది లేకపోతే వచ్చే నష్టమేం లేదు, జాతరకి అది లేకపోతే నష్టమేం లేదు. కానీ అలవాటుగా వస్తున్న దాన్ని మాండవ ఎందుకు అని అనుకోవడం తప్ప, అంటే ఎవరి అవకాశం, ఎవరి అలవాట్లు, వాళ్ళ దేశాచారం, వాటిని అనుసరించి వాళ్ళ జీవిత విధానాలు ఉంటాయి కనుక ఆ పల్లెటూరు వాతావరణంలో ఉండేటువంటి అవకాశాలన్నీ ఆయన చక్కగా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అదే అలవాట్లు నగరాల్లో దొరకడం కష్టం అవుతుంది. నగరంలో మెట్రోపాలిటన్ సిటీస్లోకి వెళితే ఇది కూడా దొరకడం కష్టం అవుతుంది. ఇక్కడ జాతర చేసినట్టుగా ఏ బొంబాయిలోనూ కలకత్తాలోనూ జాతర చేయమంటే అది అవ్వడం కష్టం అవుతుంది. అంటే దేశాచారాన్ని బట్టి అక్కడ ఎంతవరకు వీలవుతుందో, ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉంటాయో దాన్ని అనుసరించి మనిషికి దేవుడి మీద నమ్మకం, దేవుణ్ణి మనం పూజించాలి, దానివల్ల మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలోనూ ఐకమత్యం ఉండాలి అనే భావంతో ఈ దేవాలయ వ్యవస్థ గ్రామ దేవతలతో పాటు ఉంది. ఇది ఆలయాల ప్రత్యక్ష దర్శిని అని పేరు పెట్టారు హెడ్డింగ్. ఆలయాల ప్రత్యక్ష దర్శిని అంటే అలాంటి మనకి కళ్ళ ముందు చూపిస్తారు. అంచేతనే నేను ఆ గ్రంథం ఆవిష్కరించినప్పుడు కూడా టైటిల్ పేజ్ కాకుండా బ్యాక్ పేజ్ కూడా పెట్టాను. దీనిలో ఇన్ని దేవతలు ఉన్నారు, ఇది కూడా చూపించి, దీనిలో ఇన్ని రకాల దేవాలయాలు ఉన్నాయి, దానిలో ఉండేటువంటి వాళ్ళ తాలూకు గొప్పతనం ఏంటి, ఆ దేవతల తాలూకు చరిత్ర ఏంటి, అవి కూడా దానిలో రాశారు ఆవిడ. చాలా చిన్న గ్రంథమే అయినా చాలా అమూల్యమైన సమాచారం మనకు అందించారు. ఇదే రకంగా పెద్ద పెద్ద దేవాలయాల గురించి బాగా రాశారు. శక్తిపీఠాల గురించి, పంచ ఆరామ క్షేత్రాల గురించి, నవనారసింహ క్షేత్రాల గురించి, ఇలా చాలా పెద్ద పెద్ద ఆలయాల గురించిన ప్రస్తారం కూడా చేశారు ఆవిడ. అంచేత మొత్తం సమగ్రంగా ఆంధ్రదేశంలో వీలైనంత వరకు అన్ని దేవాలయాల పట్ల పరిచయం చేసి వాటిలన్నిటినీ ప్రజలకి పరిచయం చేసి వాటిని చూసి తరించండి. కనీసం లేకపోతే చూడడానికి శక్తి లేకపోతే దీన్ని చదువుకునేనా అక్కడ ఇంత గొప్పతనం ఉంది కదా అని మనసులో భావన చేసి దండం పెట్టుకోవడానికి వీలుగా కూడా ఈ క్షేత్రాలు ఉపయోగపడతాయి. గ్రంథాలు వెళ్ళే వాళ్ళకి సౌకర్యం. మేము వెళ్ళలేమండి అంటే చదువుకుంటే వెళ్ళలేకపోయినా కనీసం దాని విజ్ఞానం దీనిలో పుస్తకంలోనే మనం పొందగలం అనేటువంటి ఒక తృప్తి అయినా మనకు ఉంటుంది. ఇది గొప్ప ఉపకారం చేశారు ఆవిడ, చాలా సంతోషం. 38 పుస్తకాలు అయ్యాయి. కనీసం ఇంకొక 12 పుస్తకాలు పూర్తి చేసి దానిలో 50 గ్రంథాలు రాశారనేటువంటి పేరైనా నేను 100 అందాం అనుకున్నాను. కానీ అంటే మరీ అంత ఆశ ఎందుకని అంటారేమో. అప్పుడు 50వ వార్షికోత్సవ సభలో మళ్ళీ అప్పుడు చెబుదాం, అది ఎక్స్టెన్షన్. అందాక ఇంకొక 12 పుస్తకాలు రాసి దానిలో ఇది అవుతుందా అవదా అంటే ఆవిడ రాశారు పుస్తకంలో 121 శివక్షేత్రాలు చూస్తాను. అది కేవలం ఆవిడ అమ్మవారి అనుగ్రహం. అమ్మవారు చూసిన వెంటనే నాకు ఈ ఆలోచన కలిగింది, అది ఆచరణలో పెట్టగలిగాను అనేటువంటి మాట రాశారు. యాగ్రేశ్వరం వరకు వెళ్ళి యాగ్రేశ్వరం, అమలాపురం ఇవన్నీ చూసిన తర్వాత చేత మరి గ్రంథ సమీక్ష మా సదస్సులం గారు చేస్తారు. కానీ నేను లోపలికి వెళ్ళడం చదివాను, పుస్తకం అంతా చదివాను. అదంతా నేనే చెబితే మళ్ళీ ఆయనకి నేను టైం తినేసిన వాళ్ళని అవుతాను, ఆయనకి ఇచ్చిన దాన్ని హైజాక్ చేసినట్టుగా అవుతుంది. అంచేత గ్రంథ సమీక్ష సుదర్శన్ గారు చేస్తారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ వ్యక్తిగతంగా మా అక్కయ్య గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీంతో చేతులు కాల్చుకోవడం, దీనివల్ల ఖర్చులు పెట్టుకోవడమే తప్ప దీనివల్ల అనాకాశ ఆదాయం రాదు. అయినప్పటికీ ఎందుకు చేస్తున్నారు అంటే సేవ చేయాలి, మనకి తెలిసిన విజ్ఞానం 10 మందికి పంచిపెట్టాలి. ఇది కేవలం లాభసాటి వ్యాపారం కాదు. మనం మనిషిగా పుట్టాం, మనం పొందిన ఆనందం 10 మందికి పంచిపెట్టాలి అనేటువంటి ఒక విశాల భావం. ఆవిడ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా ముందు ఉండటం, తర్వాత మన రాజమహేంద్ర డిగ్రీ కళాశాలలో డైరెక్టర్గా ఉండటం, సేవా కార్యక్రమాలు. ఆవిడకి
అభిమానమైనటువంటి వ్యక్తి మా ఏపీ నాగేశ్వరరావు గారు, విజయలక్ష్మి పండిట్ గారు. ఆవిడ ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ ఉండడానికి వాళ్ళిద్దరు స్ఫూర్తిదాతలు. వాళ్ళిద్దరిలోనూ ఉండేటువంటి ఆ సేవా తత్పరత అది కూడా ఆవిడలో జీర్ణించుకున్నారు. కుటుంబ నేపథ్యం చాలా గొప్పది, మంచి విద్యావంతుల యొక్క కుటుంబం. వీరావధానుల గారి సంతానంగా వారి అన్నదమ్ములు, సోదర అప్పచెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా విద్యాధికులు కనుక ఆ రకమైనటువంటి విద్యా విజ్ఞానాలు కలిగిన వాళ్ళకి సేవాభావం తోడైతే ఇలాంటి మంచి మంచి ఉపకారాలు జరుగుతాయి. దానివల్ల మనందరికీ చాలా మేలు జరుగుతుంది. ఆవిడ చేసిన కార్యక్రమాల గురించి ప్రస్తావన చేస్తే బాగా ఇంకా ఆలస్యం టైం అవుతుంది. అందుచేత నాకు అప్పచెప్పిన కార్యక్రమాన్ని ఆవిష్కరించి 4 మాటలు చెప్పమన్నారు. ఆవిడకి అందరు దేవతల యొక్క ఆశీర్వచనం పుష్కలంగా ఉండాలని. ఎంతమంది దేవతల గురించి పుస్తకాలు రాశారో ఆ పుస్తకాలు రాసిన దేవతలు అందరూ ఆవిడ్ని పూర్తిగా ఆవిడ్ని, ఆవిడ కుటుంబ సభ్యులని, మనని అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాను. శుభం. తెలియజేస్తూ దేశీయ ఆచారాలు ఒక గొప్ప మాట చెప్పారు. దేశాచారాన్ని కూడా పాటించాలని నాకు అనిపిస్తే ప్రియాలిటీ కాదు సార్. అమ్మవారి పేరు చెప్పి ఒక కోడి ఎవరికైనా ఇస్తే మాత్రం అది ప్రియాలిటీ అని అంటున్నారు. ఏమిటో నాకు అర్థం కాదు, చిన్నప్పటి నుంచి నాకు అర్థం కాదు విషయం. దీన్ని కూడా పెద్దలు ఆలోచించాలని చెప్తూ మిత్రులు సుదర్శనం గారిని చూడడం అన్నది నాకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దలంతా కూడా గొప్ప గొప్ప పండితులు, ఆధ్యాత్మికవాదులు. నేను ఆధ్యాత్మికవాదిని కాదు, నేను నాస్తికుడిని. ఆ విషయం అందరికీ దోసు, సత్యవాన్ గారికి కూడా దోసు. కానీ ఎందుకో ప్రతిసారి నన్ను సంప్రదిస్తూ ఉంటారు. ఆవిడ సంస్కృత అయితే అనుకుంటాను. అయితే నేను ఉపాధ్యాయుని కూడా కనుక, ఉపాధ్యాయుడిని జర్నలిస్టుని 2 పదవులు 2 వాటిలో ఉన్నాను కనుక, పాత్రికేయ ఉపాధ్యాయుడిని కనుక ఆవిడ బహుశా ఆ విలువ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇకపోతే సత్యవాణి గారి పట్ల ప్రత్యేకంగా మాకు ప్రత్యేక అభిమానం ఉంది. ఆవిడ పుస్తకాలు, ప్రతి ఆధ్యాత్మిక పుస్తకాలైనా ప్రతి పుస్తకాన్ని నేను చదువుతాను. 38 పుస్తకాలు కూడా చదివాను. ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేను 3 సార్లు చదివాను. ఎప్పుడే నాకు 3 ఏళ్ళ క్రితం వచ్చింది, 3 సార్లు చదివాను. ఆవిడ పుస్తకం ప్రత్యేకించి ఏమిటంటే ఒక్క అక్షర దోషం కూడా ఉండదు, ఒక్క తప్పు కూడా ఉండదు, పట్టుకుందామంటే బాగదు. అది ఒకటి ప్రత్యేకత. అది చదివించే తత్వం ఉంటుంది. అంతేకాకుండా ప్రవాహ వేగం ఉంటుంది. అంటే ప్రవాహ వేగం అంటే రచనకి మొదటి లైన్ మొదలు పెడితే చివరి దాకా వదలకుండా ఉండాలి. ఇది 80 పేజీల పుస్తకం. మనం మొదట మొదలు పెడితే చివరి దాకా వదిలిపెట్టాం. తెలుసుకోవాలి, ఇంకా జిజ్ఞాస, ఇంకా టైం ఉంటే 1 5 నిమిషాలు ఆపి ఆ పని ఆపు చేసుకుని చదివేస్తాం. ఈ ప్రవాహ వేగమే రచయితకి గొప్పతనం. అది ఆమె పుస్తకంలో కనిపిస్తుంది. ఇకపోతే ఇక గ్రామ దేవతలు. ఈ పుస్తకం గ్రామ దేవతలు అనే పేరుతో మన తెలుగులో దాదాపు 100 పుస్తకాలు ఉన్నాయి. చాలా పుస్తకాలు, 100 పుస్తకాలు ఉన్నాయి. చిత్రం ఏంటంటే ప్రతి రచయిత ఆ ముందు విశేషం ఏం తగిలించలేదు. అంటే పలా మహాశక్తి స్వరూపుని గ్రామ దేవతని కానీ ఏదో విశేషం తగిలించకుండా ఉత్తి గ్రామ దేవతలు అని పేరుతో వేశారు పుస్తకాలు అంతాను. చాలా మంది, ఇది మన రాజమండ్రి నుంచి కూడా వచ్చాయి. ముల్లేరు సత్యనారాయణ వేశాడు, చాలా మంది వేశారు గ్రామ దేవతల పుస్తకాలు. ఇంతంతలా పుస్తకాలు అవి. ఇది అయినప్పటికీ ఆ పుస్తకాల్లో ఉన్నదానికి మన సత్యవాణి గారు రాసిన పుస్తకానికి తేడా కూడా మనం తెలుసుకోవాలి. ఆ పుస్తకాల్లో ఏమిటంటే 3 పుస్తకాలు చూసి 4వ పుస్తకం రాసే తత్వం ఉంటుంది. కానీ మేడం గారు, మన గోపాలకృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు, మాస్టర్ చెప్పినట్టు దీంట్లో ప్రత్యక్ష దర్శనం ఉంటుంది. ఆవిడ ఏదైనా చూస్తారు. ఇంకా చిత్రం చెప్పాలంటే ఆవిడ చూడని ప్రదేశం అంటూ లేదు. మన దేశంలో ఉన్న దేవాలయాల్లో ఆవిడ చూడని దేవాలయం అంటూ లేదు. అలాగే ఎక్కని కొండ లేదు. ఆవిడ ఎన్సీసీ ఆఫీసర్. అన్ని కొండలు, చిన్న పెద్ద అని కాదు, విద్యార్థులతో కలిసి ఎక్కని కొండ లేదు, చూడని దేవాలయం లేదు. ఆ ప్రత్యక్ష దర్శని రాయడంతో ప్రత్యక్షంగా చూసే అనుభవం, రాసే తత్వం ఆవిడ చూడండి. 8 పదుల వయసులో కూడా ఎంత ప్రవాహ వేగంతో రాశారు. ఆ పుస్తకాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఇందాక అదే అన్నాను. ఇది మీరు వయసు ఎక్కువైపోయింది, వద్దంటే వస్తుంది వయసు, కావాలంటే వస్తుంది విజ్ఞానం. వద్దా మనం పడుకుని తనిపెట్టి పడుకున్నా పెద్దవాళ్ళు అయిపోతాం. ఇది కానీ వచ్చే మీద వయసు మీద పడిపోయినా బాధపడకండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ ఇచ్చేసుకోండి. ఇంకా ఖచ్చితంగా ఇంకో 10-15 పుస్తకాలు మీరు ఖచ్చితంగా రాస్తారని నేను ఇందాకనే చెప్పాను. రాయాలు కూడా రాస్తారు కూడా. ఆవిడ ఆధ్యాత్మిక పుస్తకాలే, ఆధ్యాత్మిక పుస్తకాలు తక్కువేం కాదు. వాటిలో ఆ సంప్రదాయం రాయాలి. ఆవిడ ప్రత్యక్షంగా చూసి రాస్తారు కనుక ఇది. ఈ పుస్తకంలో ఇంకేంటంటే ఆధ్యాత్మిక పుస్తకం రాయడం 2 విధాలుగా కష్టం.
ఎందుకంటే హిస్టరీ పరంగా కొంత తీసుకోవాలి, ఆధ్యాత్మిక అదే ఎక్కడ బ్యాలెన్స్, రెండు పత్తాల మీద నడకలాంటిది. ఇంకా చెప్పాలంటే తీగ మీద నడుస్తున్నట్టు ఉంటుంది. ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ పుస్తకాన్ని. నేను గమనించాను, ప్రతి అక్షరాన్ని చదివాను, ప్రతి అక్షరాన్ని చూశాను. ఎక్కడైనా సరే నేను చెప్తాను, తన వాదాన్ని, ఆధ్యాత్మిక వాదాన్ని మానకూడదు, అలాగని హిస్టరీని వక్రీకరించకూడదు. హిస్టరీ అసలు చెప్తామా లేదా కాదు, చెప్పకుండా పక్కన పెట్టినా పర్లేదు, కానీ దాన్ని వక్రీకరించకూడదు. ఆ బ్యాలెన్స్ ఆవిడ మెయింటైన్ చేశారు చాలా చోట్ల. దాదాపు ఎందుకు ఇప్పుడు మన పెద్ద కృష్ణ కుమార్ గారు కానీ మన గోపాలకృష్ణ గారు చెప్పారు ఏమని, గ్రామ దేవతలు పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చినప్పుడు మన కరోనాలు అనేది చూసాం మనం. అలాంటి భయంకరమైన వ్యాధులు అవి వచ్చినప్పుడు, అంటే కాలం చేంజ్ అయినప్పుడు ఆషాఢ మాసంలో వస్తాయి, వేసంకాలం వెళ్ళి వర్షాకాలం వస్తూ ఉంటుంది కనుక వెళ్ళేటప్పుడు వస్తాయి. వచ్చినప్పుడు పాతకాలంలో తెలియదు కనుక అలాంటప్పుడు ఇది చేసేవాడిది. గ్రామ దేవతలు పుట్టుక అక్కడే ఉంటుంది. మనకి భయంతో వీళ్ళు గ్రామస్తులంతా కలిసి దేవత కోపం వచ్చిందనో, దేవతకి ఏదో అయిందనో మనం మొక్కుకోవడం ఉంటుంది. ఇది హిస్టరీలో ఒక భాగం అది. అంతే తప్ప అదే కారణం కాదు. చిత్రం ఏంటంటే గ్రామ దేవతలు అన్ని దేశాల్లోనూ ఉంటాయి, ఒక ఆస్ట్రేలియాలో తప్ప. ఆస్ట్రేలియాలో గ్రామ దేవతలు లేవు, ఎందుకంటే అక్కడ గ్రామాలు లేవు, అది పట్టణాలే. ఇది మెల్బోర్న్ కానీ సిడ్నీ కానీ ఇవన్నీ కూడా పట్టణాలు. పల్లెటూళ్ళు లేని రాష్ట్రం కానీ దేశం కానీ ఇదే ఉందంటే, ఖండం కానీ ఉందంటే ఆస్ట్రేలియా. మన పిల్లలు చెప్పాలి ఆ విషయం ఎప్పుడైనా. ఇది అక్కడ గ్రామ దేవతలు ఉండవు. కానీ అంతేకాకుండా పాశ్చాత్యుల మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు అనుసరించిన విధానం ఏమిటో చూస్తా, పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కట్టారు. ఉదాహరణకి చార్మినార్ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కట్టారు. మన వాళ్ళు ఏం చేశారు, మన ప్రాంతాల్లో కానీ తెలుగు వాళ్ళు కానీ ద్రావిడ అంటాం మనం. ఈ ద్రావిడ కల్చర్లో ఏముంటుందంటే గ్రామ దేవతల్ని ప్రతిష్ఠిస్తారు. ఇది మనం తెలుసుకోవాలి. ఈ చేతులకి ఆవిడ వెళ్ళలేదు, చాలా తెలివిగా రాశారు. ఇది నేను గమనించాను. ఎక్కడైనా ఏదైనా అంశం చెప్తారని విషయం చెప్పేశారు. ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చినప్పుడు సమాజానికి ఇది చేస్తూ ఉంటా, గ్రామ దేవతలు వస్తాయి, రైట్, ఓకే, అక్కడ దాకా వెళ్ళారు. కానీ అక్కడ ఎప్పుడు పుడతాయి, ఎలా పుడుతుంది గ్రామ దేవత, ఎలా వస్తుంది? ఇందాక విశ్వేశ్వరరెడ్డిగా అడిగారు, గ్రామ దేవుళ్ళు ఎందుకు ఉంటారు, దేవతలు ఎందుకు ఉంటారు? మన కృష్ణ కుమార్ గారు దానికి ఆయన భావంలో, ఆయన ఆలోచనలో ఆయన చెప్పారు. కానీ దానికి కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఆవిడ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ భలే తమాషగా, చాలా కష్టం అండి అది. ఎందుకంటే నేను రచయిత, నేను జర్నలిస్ట్గానే చెప్పగలుగుతున్నాను. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం పాఠకుడికి తప్పుదో పట్టించకూడదు, ఇలా రాజీ పడకూడదు మన భావజాలంతో. ఇది చాలా చిత్రమైన విషయం. అది చేశారు ఆవిడ. చాలా చోట్ల, దాదాపు 3 చోట్ల ప్రస్తావించారు ఆ విషయాన్ని. 3 చోట్ల కూడా, అంటే ఫస్ట్ 8వ పేజీలో ఒక చోట ఉంటుంది, మళ్ళీ చివరిలో 70వ పేజీలో ఒక చోట ఉంటుంది. ఇలా పేజీ వైజ్గా కూడా నేను గమనించాను. ఎక్కడైనా ఇచ్చేస్తా కానీ. ఇకపోతే నేను అంటే ఉపాధ్యాయుని కనుక ఇవి పాఠాలు చెప్తాం కనుక, బడిలో కూడా భక్తి పాఠాలైనా చెప్పాలి కనుక చెప్తాం కనుక, నేను ఒక ఉపాధ్యాయుడిగా నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆవిడ నాకు సమీక్ష పెట్టినట్టున్నారు. ఈ పుస్తకం ఆసాంతో చదివాను. అంతేకాకుండా మన గ్రామంలో ఎంతమంది దేవతలు ఉన్నారు, దాదాపు 12 మంది దాకా ఉన్నారు. ఈ 12 మంది గురించి కూడా రాశారు, రాష్ట్రం గురించి రాశారు, దేశంలో ఉన్నటువంటి పెద్ద దేవతల గురించి రాశారు. ఎక్కడెక్కడ అక్కడ ఇందాక చెప్పాను, మాస్టర్ చెప్పారు, అక్కడికి వెళ్తే ఆవిడ కేవలం ఆధ్యాత్మిక పుస్తకంగా ఉండదు, అక్కడ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అక్కడ ఏ హోటల్లో ఉండాలి, ఆటో ఛార్జీ ఎంత, ఎక్కడికి వెళ్ళాలి, అంటే ఈ విషయాలు దీంట్లో ఉండవు. ఇది గ్రామ దేవతలకు సంబంధించిన పుస్తకం కనుక ఈ పుస్తకం మనకు కనిపించవు, కానీ మిగతా పుస్తకాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు ఎక్కడైనా పొరపాటుని జంప్ అయితే ఆ విషయాన్ని మనం తెలియజేస్తే సవరించుకునే సౌచత అవుతుంది ఆవిడదే. ఉదాహరణకు ఒక ఉజ్జయిని పుస్తకం రాసినప్పుడు, ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఈవిడ మధ్యలో శాంతి మన ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కటరేఖ నేను చూశాను అని రాశారు. కర్కటరేఖ ఆ పక్కన ఉండదు, భోపాల్ నుంచి వైఏ జంక్షన్ లో ఉన్నప్పుడు ఉజ్జయిని ఓవైపు ఉంటుంది, సాంచి ఓవైపు ఉంటుంది. సాంచి స్టోపం చూసినప్పుడు మనకి మధ్యలో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ కనపడుతుంది, అక్కడ ఆగచ్చు కూడా. ఇది మేడం గారు ఇలా కదా అంటే, ఓ రైట్ అంటే సుదర్శన్ గారు అని చెప్పి ఆవిడ ఆ పుస్తకంలో రైట్ అలా సౌహృద అయితే ఉండాలి. మనం ఒక్కోసారి పొరపాటు పడచ్చు, లేదా విషయం ఎక్కువ చెప్పదలుచుకున్నప్పుడు జంప్ అవ్వచ్చు ఒక్కోసారి. అదే తప్పు కాదు, ఎక్కువ చెప్పాలనుకున్నప్పుడు మనం కొన్ని విషయాల్లో జంప్ అయిపోతూ ఉంటాం, అది అలా ఉంటుంది. ఇకపోతే ఉపాధ్యాయుడిగా నాకు ఇచ్చిన ఈ పుస్తక సమీక్ష గ్రామదేవతల గురించి చెప్పడం కాకుండా, అక్కడ భోజనాలు దొరుకుతాయి లేదా, అక్కడ ఇది అవుతాయి లేదా, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయి, బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి, బస్సులో వెళ్తే మంచిదా, ఆటోలో వెళ్తే మంచిదా, ఇలాంటివి కూడా చాలా చిత్రంగా రాశారు. ఈ పుస్తకంలోనే, ఈ 80 పేజీల పుస్తకంలోనే అవి కూడా రాశారు. అవన్నీ కూడా చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇకపోతే మరి నేను జర్నలిస్టం కూడా కనుక జర్నలిస్ట్ కోణం కూడా చెప్పాలి, చెప్పకుండా ఎట్లా ఉంటాను? అది మరి నా చేతిని ఉపయోగించడం కాదు, కానీ తప్పుగా దాచడం మంచిది కాదు. దాచే వస్తే ఆధ్యాత్మికవాదులకు ఉంటే ఉండొచ్చు, ఆవిడ ఆధ్యాత్మికవాదికి. చేతులను చెప్పాలంటే గ్రామ దేవతల పుట్టుక ఎలా ఉంది మన పెద్దలు కానీ దేశంలో, మన ఊళ్ళోనే కాదండి, దేశం మొత్తం మీద లేదా ప్రపంచంలో ఆస్ట్రేలియా తప్ప మిగతా దేశాల్లో గ్రామ దేవతల పుట్టుకలు ఎలా ఉంటాయి అంటే, ఇలాగే ప్రమాదాలు, పెద్ద పెద్ద కరోనాలు అంటే ప్రమాదాలు వచ్చినప్పుడు ఇది అక్కడ బలిచ్చేవాడు. అంటే జంతు బలి కాదు, మనుషుల్నే బలిచ్చేవాడు. మీకు తెలుసో లేదో, దేవతల్లో కూడా 2 రకాలు ఉంటారు. కుల విభజన అక్కడ కూడా కనపడుతుంది మనకి. అగ్రకులాలు అనుకుంటున్న వాళ్ళు దేవతలు, పార్వతీదేవి, సరస్వతీదేవి దేవులు.
అట్టడుగు వర్గాలు అనుకుంటున్న వాళ్ళ దేవతలు ఇది పాసాలమ్మ, పోలేరమ్మ, గంగాలమ్మ వీళ్ళు ఉంటారు. ఈ డివిజన్ స్పష్టంగా కనిపిస్తుంది మనకి గమనిస్తే ఇది. ఇకపోతే పెద్ద ప్రమాదం వచ్చింది అనుకోండి. ఇప్పుడు మన దేశంలో నూకాలమ్మ ఎక్కువ ఉంటారు. నూకాలమ్మలు ఎందుకు ఉంటాయని ఆలోచిస్తే తెలుస్తుంది. నూకలు అంటే ఏమిటి? తిండి గింజలు, పంట దేవత. ఇది తిండి గింజలు. తిండి గింజలు అంటే ఏమిటి? ఒకప్పుడు రైస్ మిల్లు లేనప్పుడు డబ్బులు బియ్యం ఉండేవి. బియ్యం ఏమో డబ్బున్నవాడు తినేవాడు, నూకలేమో మనలాంటి వాడు తినేవాడు. జావా తిండి గింజలు. ఈ నూకల పంట పండలేదనుకోండి, ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళి అక్కడ బలిచ్చేవాడు చేలో. ఎందుకు? పంట కడుపు పండింది కానీ పంట పడుతుంది. మూఢనమ్మకం, మౌఢ్యం. ఇది ఇప్పుడు తప్పు పట్టక్కర్లేదు, ఇప్పుడు తెలుసుకోవడం మంచిది అంతే. అక్కడ కడుపు పండింది కనుక ఈవిడ పంట పండాలంటే ఈవిడ గర్భిణీ స్త్రీని ఇవ్వడం. ఇది పైగా ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఆవిడకి, గర్భిణీతో ఉన్న ఆవిడకి ఇవ్వడం. ఇచ్చేవాడికి ఆవిడ అప్పటిదాకా ఏమవుతుంది? వెంకటలక్ష్మి, సుబ్బలక్ష్మి ఆవిడ పేరు. కానీ దేనికోసం త్యాగం చేసింది? నూకల కోసం. నూకల కోసం త్యాగం చేసి నమ్మకానికి నూకలు అమ్మ అవుతుంది. ఏ గ్రామదేవత తీసుకోండి హిస్టరీ మనకు కనబడుతుంది. ఇది మైడమ్మ, మహమ్మాగం అనమాట. మహమ్మాగం అంటే పెద్ద వ్యాధి వచ్చినప్పుడు బలిసినటువంటి మహిళని మహమ్మాగం అంటారు. ఇది మైడమ్మ అలా వచ్చింది. మరి ఆ విషయాన్ని కొద్దిగా సృష్టించారు మేడం గారు కొంచెం. అంటే బలి దాకా చెప్పలేదు కానీ, అంటే వీళ్ళు సామాజిక దోషానికి బలి అయిపోయిన మహిళలు అనమాట గ్రామదేవతలు అంటే. అది ఈ విషయాన్ని మనం విశాలంగా ఆలోచించి మనం చేతికి చదువుకున్నప్పుడు కొంచెం మనం భాషాన్ని కట్టిపెట్టాలి. అంటే మనం అయ్యో మనం తప్పు చేస్తామా, రైట్ చేస్తామా కాకుండా వాస్తవంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గ్రామ దేవతల మీద చాలా పెద్ద సబ్జెక్ట్ అండి అది. ఆ సబ్జెక్టును తీసుకుని ఆవిడ కోణంలో, ఆధ్యాత్మిక కోణంలో రాసినటువంటి 80 పేజీల పుస్తకం మంచి సబ్జెక్ట్ ఉంది. బ్యాలెన్స్ మీటింగ్ చేయడం కూడా ఉంది. అందువల్ల మనం 2 విషయాలు తెలుసుకుని మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఎప్పుడైనా బాగుంటుంది. ఇక అందుచేత ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ పుస్తక సమీక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను. వంటి వారి దగ్గర నుంచి నా వంటి వారి వరకు ప్రతి వారికి కూడా గ్రామదేవతే. గ్రామదేవతలో మళ్ళీ మార్పు అనేది ఒకటి లేదన్నా ఒకటి. రెండోది ఏంటంటే ప్రతిదీ నేను మీకు వచ్చే నాకు తెలిసిన విషయం మీతో మన అందరితో పంచుకోవడం గురించి తప్ప ఇది ఏదో కాంట్రడిక్టరీ వ్యవహారం కాదు ఇది. ఇంకో విషయం ఏంటంటే గ్రామదేవతలు పూర్తిగా గ్రామదేవతలందరూ కూడా నిమ్మలకలాల నుంచి లేకపోతే కాదల నుంచి ఎక్కడి నుంచి వచ్చారని అంటే మనకి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పైడితల్లి అమ్మవారు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అంటే పైడితల్లి అమ్మవారి జాతరకి ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ముఖ్యంగా చుట్టుపక్కల రాజ్యాల నుంచి కూడా వస్తారు. ఆ పైడితల్లి అమ్మవారు ఎవరు అంటే రాజావారి చెల్లెలు స్వయంగా విజయనగరం మహారాజా వారి చెల్లెలే పైడితల్లి అమ్మవారు. ఇలాంటివి చాలా చెప్పాలంటే చాలా ఉంటాయి. మా వాళ్ళలో కూడా ఇలాంటివి ఉన్నాయి. అంటే ఏంటంటే అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని చోట్ల, అన్ని వాళ్ళలోనూ అన్ని విషయాలు గ్రామదేవతల విషయం మీరు అన్న పర్స్పెక్టివ్ కూడా లేదని నేను అన్న కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు, కానీ అది ఒకటే పర్స్పెక్టివ్ కాదు అన్నది విషయం స్పష్టంగా చెప్తూ, ఇంకొక విషయాన్ని ఉందాక మీకు మొదట్లోనే చిన్నది ఒక మాటగా చెప్తాను. ఈ పుస్తకం మొత్తం మీద మనం చూడాల్సిన ఆఖరి పేజీలో వారు రాసిన మహార్దశ అని చెప్పి రాసిన చక్కని దుస్తులు ధరిస్తే తేజస్సు. అది ఎవరికుండా మనం చెప్పక్కర్లేదు. వేరేను రోజు వారు ఎంత చక్కని దుస్తులు ధరిస్తారో చూడగానే ఏ భావంతో మనకు కనిపిస్తారో గ్రామదేవత అన్నారు, కానీ వారిలోనే మన అమ్మవారిని దర్శించవచ్చు. వారి దుస్తులు అమ్మవారి వేషంలో ఉంటుంది ఎప్పుడు కూడా నాకు అలాగే కనిపిస్తారు. ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యం. వారి కాలు విరిగినా సరే కూడా యాత్రలు చేశారు, కాలు విరిగిన పుస్తకాలు రాశారు. అది ప్రసన్నతతో వచ్చిన ఆరోగ్యం. ఎప్పుడు ఆనందంగా ఉంటే లక్ష్మీప్రదం. వారిలో లక్ష్మీకాలం ఉందని మనం వేరే ఎవరికి చెప్పక్కర్లేదు. పట్టుదలతో కృషి చేస్తే సంపూర్ణ విజయం. వీళ్ళని పుస్తకాలు తీసుకురావడమే విజయం గురించి స్పష్టంగా చెప్పచ్చు. ఒకరికి సహాయపడితే క్షేమం. వారు అనుభవిస్తున్నది అదే. ఇప్పుడు వారు చెప్పారు కదా, వాళ్ళ అమ్మగారి మాతృబంధం పేరుతో వాళ్ళ ఇంటికి ఆవిడ పుట్టినప్పటి నుంచి ఆవిడ ఎరుక దగ్గర నుంచి ఇంటికి ఎవరెవరైతే చాకరీ చేశారో, ఇంటికి ఎవరెవరైతే ఆఖరికి వీధులు ఎవరు కూర్చారో, కాలంలో ఎవరు చేశారో వాళ్ళందరినీ కూడా పిలిచి సత్కరించి గౌరవించిన వ్యక్తి మహాకళ్యాణంలో కూడా ఇప్పుడు ఎటువంటి సందేహం అక్కర్లేదు. అలాగే తృప్తి ఉంటే నిత్య యవ్వనం. ఆవిడ యవ్వనవంతురాలు, నిత్య యవ్వనవంతురాలు, నిత్య యువతి అని చెప్పి కూడా మనం అందరూ స్పష్టంగా చెప్పచ్చు. అందులో కూడా వేరే మాటలు కావలేదు. నవ్వుతూ ఉంటే దివ్య సౌందర్యం. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు నవ్వుతూనే పలకరిస్తారు. ఆవిడ కష్టంలో ఉన్నప్పుడు కూడా నవ్వుతూనే పలకరించిన సందర్భాలు కూడా నేను చూశాను. మితంగా అభిపిస్తే చక్కని రూపం. వారి ఆరోగ్యం గురించి ఎవరు చెప్పక్కర్లేదు. వారు ఏమైనా మితంగా తింటారని ఆశపడని వాడు సంతృప్తికి గురికాడు. ఇవన్నీ విషయాలు. ఈ పుస్తకాలు ఇన్ని పుస్తకాలు వేశారు. ఈ 35 పుస్తకాల్లో ఒక పుస్తకం కూడా వెలయించింది లేదు. అన్ని కూడా వితరణే తప్ప ఎప్పుడు వెలయించలేడు వారు. అటువంటి వితరణతో సాగించిన కార్యక్రమం కాబట్టి, దేశప్రదర్శన కార్యక్రమం కాబట్టి వారు అన్నట్టుగా ఇంతమంది ఆత్మీయులకి వచనాలు, ఈ 9 రాసిన వచనాలన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి కనుక ఎందుకు రాశారు అంటే మన కూడా అలవాటుకోమని చెప్పి రాశారని నేను అనుకుంటూ సంభావిస్తూ వ్యక్త కార్యక్రమాన్ని కొడదాం. ఇప్పుడు అతిథుల సందేశాలు. దీంట్లో పిల్లి రమేష్ గురించి చెప్పాలి. రమేష్ ఈ ప్రాంత వాస్తవుడిగా
నాకు ఎప్పటి నుంచో చిరకాలం 40 ఏళ్ళ పరిచయం రమేష్ తోటి. రమేష్ రౌద్రంగా ఉండడం ఎరుగుదురు, రమేష్ ఆధ్యాత్మికంగా ఉండడం ఎరుగుదురు, రమేష్ అందరితో రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉండడం కూడా తెలుసు నాకు. ఎందుకంటే రమేష్ అనేవాడు అందరూ కావాలనుకున్నవాడు, అందరూ కావాల్సిన వాడు అనుకున్నవాడు. కాబట్టి ఇప్పుడు పిల్లి రమేష్ ఈ కార్యక్రమాన్ని గుడిని నిర్వహించాలని తెలిసిన తర్వాత చాలా ఆనందం వేసింది. రమేష్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన కార్యక్రమం ఏంటంటే కోర్లమ్మ అమ్మవారి గ్రామదేవత విశేషం కోసం రచించబడినటువంటి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది ఈ రోజున. అందుకే మన అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా మిగతా దేవతల కోసం కూడా ఈ బుక్లో మనకి తెలియజేయడం జరిగింది, మంచి ఇన్ఫర్మేషన్. అది కూడా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే ఈ హైందవత్వం కోసం ఎక్కువగా పాటుపడేటువంటి ప్రజానీకానికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ అడుగంటిపోతున్నటువంటి సమాజంలోని ఈ హైందవం అనేది ఒక బలిపశువు అయ్యేటువంటి పరిస్థితులు రాబోతున్నాయన్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకోసం మనం ముందుగానే తయారయ్యి వాటి కోసం ఏ విధమైనటువంటి ప్రణాళిక రచించుకోవాలో మన పెద్దలు మనకి సూచనలు ఇస్తే వాటి ప్రకారం మనం ముందుకెళ్దాం. ఇకపోతే మా కోర్లమ్మ అమ్మవారి కోసం చెప్పాలంటే నా చిన్నతనంలోని మా తండ్రి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిపి ఇక్కడ చాలా పెద్ద సంబరం అనేది జరిపించేవారు. ఇక్కడ మ్యూజికల్ నైట్లు, రికార్డింగ్ డ్యాన్స్లు, ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా జరిగేవి. అంత పెద్ద కార్యక్రమాలు జరుగుతున్న టైంలోని పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు చనిపోవడం, అదేవిధంగా ఇక్కడ కొంతమంది మా కుటుంబీకులే ఈ హైందవాన్ని వదిలేయడం జరిగి ఈనాడు అమ్మవారికి ఆదరణ తగ్గింది. అయితే ఆ రోజుల్లోని కుంచే బ్రహ్మమ్మ గారు అనేసి మా కులస్తురాలే, ఆవిడ కోళ్ళ వ్యాపారం చేసేవారు. ఆవిడ ఇంటికాడి నుంచి సంబరాన్ని తీసుకొస్తూ కొత్త చీరల మీద అరివెడి కొండలు నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ కుటుంబం అంతా కూడాని వాళ్ళ ఇంటికాడి నుంచి ఇదే విధంగా మన మేళతాళాలతోని ఆమె ఇక్కడికి వచ్చేది. అక్కడ సోలం గుడి ఉంది, అక్కడ ఒక కోడిని నోరుతో కొరికేది ఆవిడ. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సంబరం చేస్తూ ఒక అరగంట ఇక్కడ ఆవిడ పూనకంతో సంబరం చేసేది. అది మా చింతనలో మేము చూసేవాళ్ళం. అంతటి ప్రశిష్టమైనటువంటి ఈ గ్రామదేవతని నిర్లక్ష్యానికి గురి కావడానికి గల కొంత కారణం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఇక్కడ కొన్ని కుట్రలు చేయడం వల్ల జరిగినటువంటి పరిస్థితులను బట్టి అలా తయారైంది. ఈనాడు ఇంకా ఈ గుడి ఇక్కడ ఎలా ఉండగలిగిందంటే కొంతమంది దీన్ని కాసుకోగలిగాం కాబట్టి ఇక్కడ ఈ గుడి కూడా ఉండడం జరుగుతుంది. ఈ గుడి స్థలాన్ని కూడా కొంతమంది కబ్జా చేశారు. అది ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో మున్సిపాలిటీలో ఉంది. 149వ బిట్లోని అమ్మవారి పేరు మీదే ఉంది, కానీ అది ఎక్కడుందో చూపించడానికి మట్టుకు సర్వేరు రావడం లేదు. అటువంటి పరిస్థితిలో ఈ గుడి యొక్క పరిస్థితి అదిగా ఉంది. కాబట్టి పెద్దవారందరూ కూడా ఏదైనా కలగజేసుకొని ఈ కార్యక్రమానికి పూనుకుంటే మేము కూడా దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కొంత ఇవ్వగలుగుతాము. ఇక అమ్మవారి విశిష్టత కోసం చెప్పాలంటే మా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ మేము మా తల్లిదండ్రుల తర్వాత కొంతమంది కుర్రవాళ్ళు చేశారు, ఆ తర్వాత మేము చేయడం జరిగింది. ఇక్కడికి మన ఆర్ఎస్ఎస్ తరపు నుంచి ఆ రోజుల్లోని పరమహంస గారు, డాక్టర్ గారు, అలాగే ఓలేడి సత్యనారాయణ గారు, ప్రకాష్ గారు వీళ్ళందరూ వచ్చి మాకు ప్రోత్సహించి సంబరానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా చేసి వాళ్ళు కొంత మాకు బ్యాకప్గా ఉండేవారు. అదే తర్వాత ఆదిరెడ్డి అప్పారావు గారు ఈ సంబరం నిమిత్తం కూడా ఆర్థికంగా మాకు సహకారం చేసేవారు. అలాగే మేము ఇక్కడ జ్యోతుల పూజ చేసేవాళ్ళం సంవత్సరం కూడా. జక్కంపూడి విజయలక్ష్మి గారు వితరణతో ఇక్కడ జ్యోతుల పూజ కూడా జరిగేది. 1,00,000 జ్యోతుల పూజ, స్వామివారి ప్రతిమలు వేసి వాటి మీద ఈ దీపాలు వెలిగించి మొత్తం ఇక్కడ ఉన్న హిందూ కుటుంబాలన్నీ కూడా వచ్చి సంస్కారంతో చక్కగా పూజ చేసేవారు. అటువంటి కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలోనే ఇక ఏంటంటే మేము ఒక శివాలయం గోదావరి గట్టి దగ్గర ఒక శివాలయం దగ్గర ఉండేవాడిని. అది బాగా పాడుపడిపోతుందనే కారణంతో పక్కన ఉన్న కొద్ది స్థలాన్ని రైట్ చేస్తుండగా సంకల్పించాం. అక్కడ ఒక ఆరోగ్య వెంకటేశ్వర స్వామి అనేది గుడి ఒకటి నిర్మించడం జరిగింది. దాని ప్రతిష్ఠ కూడా మేమే చేసాం. అదేవిధంగా దాని పక్కనే మళ్ళా సుబ్రహ్మణ్య స్వామి గుడి, నవగ్రహాలు కూడా పెట్టాం. వల్లి దేవసేన సమేత కళ్యాణ సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కూడా పెట్టడం జరిగింది. యువతలేపేమో పాడైపోయినటువంటి శివాలయానికి అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నేమ్ పెట్టి దాంతోపాటు ఈ 3 క్షేత్రాలని కూడా అక్కడ నిర్మించడం జరిగింది. అది కొంతమంది ఆర్యాపురం సైడ్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కొంతమంది తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ హైందవం వేళ మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండి ప్రధానంగా దళితవాడల్లో ఉన్నటువంటి
ఇంకా ఉన్న హైందవుల్ని మనం సమీకరించి, ఇకపోతే మన రాజమహేంద్రవరంలోని మా దళితుల్లో ఉన్నటువంటి పేటలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి రెల్లిపేట, అలాగే అన్నపూర్ణంపేట, అలాగే కోరి మీద కొంతమంది కోరి మార్కెట్ ఏరియాలోని, ఇలాగే మోచి వీధి, ఈ వీధుల్లో తప్ప ఈ హైందవ సాంప్రదాయాన్ని పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా కలుస్తూ, కొంతమంది కొన్ని సంఘాలు కలుస్తున్నాయి, కలవడం లేదని అనడం లేదు, కానీ ఇంకా విస్తృతంగా ఈ సాంప్రదాయాన్ని మనం ఎదరికి తీసుకెళ్లాలంటే కొంత మనం శ్రమించవలసి ఉంటుంది. కాబట్టి ఈ బుక్ రాయడానికి అమ్మగారు వచ్చి చెప్పడంతోనే, అమ్మ రండి, మీకు కావాల్సిన ఏమన్నా ఉంటాయి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పాం. కొంతగా ఈ బుక్లోకి నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే నా కోరలమ్మ కోసం, నా హైందవం కోసం నాకు తెలుసు. దీనికోసమే నేను పోరాడతాను. చివరి వరకు కూడా మేము హైందవంలోనే ఉంటాము. ఈ మత ప్రచారాలను ఎదరికి తీసుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు చెప్తూ నమస్కారాలు తెలియజేస్తాను. చూశాను నేను అప్పుడే హిస్టరీ కరెక్ట్ చేసి అందజేయాను. పుష్కరాలకు ముందే నేను అన్ని దేవాలయాలకి వ్యక్తిగతంగా వెళ్ళి అందరితో మాట్లాడాను. ఈ వ్యవహారం రమేష్ గారు అమ్మగారు సాహిత్య గారితో కూడా మాట్లాడాను. అవి నాకు అన్ని విషయాలు కూడా చెప్పారు. ఇప్పుడు పట్టణ శాస్త్రి గారిని ఆయన పర్యావరణ ఆయనతో కూడా మాట్లాడాము. ఆయన కూడా రాశారు. శ్రీనాథుడు ఆయన కావ్యంలో మల్లగోరమ్మ అనేటువంటి దాంట్లో ఒక శ్లోకం పెట్టారు. మల్లగోరమ్మ ఈశాన్య దిశలో ఉంది మార్కండేయ స్వామి వేడుకని. అదే శ్రీనారాయణ మనకి రాజా నరేంద్ర కాలం నాటి విషయాలుగా వస్తున్నది. అయితే రాజా నరేంద్ర కాలంలో ఈ మల్లగోరమ్మ దీన్నే కోరమ్మ అన్నారు. ఈ మల్లగోరమ్మే గ్రామదేవతగా ఉండేది. సావిత్రమ్మ గారు చెప్పిన విషయాలు చూస్తారు. తర్వాత ఆవిడ మన రాజమండ్రిలో ఈ చుట్టుపక్కల ప్రాంతమే కాదు, చాలా దూరం నుంచి కూడా ఆడవాళ్ళందరూ కూడా ఎలాగైతే హైదరాబాద్ లో బోనాలు సమర్పించుకుంటున్నారో అలాగా అరవేటి కొండ, అంటే రవిలో తినేటువంటి మూడేసేటువంటి కొండ అరవేటి కొండ అంటారు. నాకు తెలియదు, ఆవిడ చెప్పారు. అవన్నీ కూడా తమ్మే పెట్టుకుని ఎంతో మంది ఆడవాళ్ళు ఇక్కడ బోనాలు లాగా ఆ వేపాకాన్ని ప్రతి దీపారాయంతో ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు. కొండల మీద కొండరు అలా ఉండేది. ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఆ రోజుల్లో విగ్రహాలు ఇచ్చేటువంటి స్థలాలు పొలం అంతా కూడా అమ్మవారికే ఇచ్చారు. కానీ అవన్నీ కూడా కైంకర్యం అయిపోయి ఒక్క మనం కూడా లేదు. ఇక్కడ ఒక ఆశ్రమం కూడా లేదు. అమ్మవారికి చిన్న కాస్త గుడి కూడా ఉండేది. 1950 వారికి తిమ్మరావా చెల్లింపాటి ఇవన్నీ కొట్టిపోయి ఎక్కడ రైతులు దాకా వచ్చేసింది. నాకు ఇంకా 12 ఏళ్ళు అప్పటికి నాకు కొంచెం ఊరికి తెలుసు. ఊరి మీద అంతా మునిగిపోయింది. అప్పుడు దేవాలయం పూర్తిగా కొట్టిపోతే తర్వాత రమేష్ గారు వాడు అమ్మగారు చెప్పిన అంటే తర్వాత కొంచెం పునర్వించిన చుట్టుపక్కల వాడందరూ కూడా మా కాడకాడు అందరూ కలిసి చిన్న గడి కట్టారు. ఆ గడి కట్టి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారన్నా. అప్పటి నుంచి మేమే పూజా కార్యక్రమాలు చేసుకున్నామని మీరు అమ్మగారు నాకు చెప్పారు. 25 ఏళ్ల క్రితం. ఈ విషయాన్ని కూడా చూసిన తర్వాత మన రాజమండ్రి ఇంత ప్రఖ్యాతిగా ఉండే పెద్ద గ్రామ దేవత మొదలే పడిపోయింది. ఈ ఏరియాలో ఉండేటటువంటి పెద్దలందరూ కలిసి ఈ గ్రామదేవత కూడా అభివృద్ధిలో తీసుకురావాలి. దేవశామనామం వచ్చింది. వారికి మన అభివృద్ధి చేస్తామని శామనామం యాక్షన్ చెప్పారంటే అది పూర్వం రెగ్యులర్ కాలం నుంచి రాజా నరేంద్ర పేరుతో వచ్చింది. అంతేకా రెగ్యులర్ నాటి కాలం నాటి ఈ దేవాలయాన్ని కూడా పునరుద్ధరించి నేను కనపడి పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశం పెట్టి 10 విషయం తెలియాలని ఇక్కడే పెట్టాలి ఈ పుస్తకావిష్కరణ అనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పూనుకుని రాజకీయ నాయకుల సహాయంతో, ఎందుకంటే ప్రభుత్వం సహాయం చేసినప్పుడు ఏది కూడా అభివృద్ధి చెందదు. అంతే అభివృద్ధి తీసుకురావాలని ఇంకా దీనికి శిఖరాన్ని కట్టి ప్లేస్ లేదు కదా, ఉన్న ప్లేస్ దాన్ని శిఖరాన్ని కట్టి చాలా బాగా చేయాలని నేను కోరుకుంటూ రమేష్ గారికి ఈ విషయంగా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. ముందుకు